మిస్ అయిన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవులో 7 మత్స్యకారులు గల్లంతైన ఘటనపై గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన 7 మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. వారు ప్రయాణిస్తున్న బోటు ఈ నెల 15వ తేదీ నాటికి తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు తిరిగి రాలేదని కలెక్టర్ తెలిపారు. మత్స్యకారులు సముద్ర తీరం నుంచి సుమారు 125 నుంచి 150 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. సాధారణంగా చేపల వేటకు వెళ్లే ప్రతి బోటుకు ట్రాన్స్పాండర్ ఏర్పాటు చేస్తున్నామని, అయితే గల్లంతైన బోటుకు ట్రాన్స్పాండర్ లేకపోవడంతో దాని కదలికలను గుర్తించడం కష్టంగా మారిందని తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు, ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో రీసెంట్లీ మనకి August 3కి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అట్ ఓడల రేవు నుంచి August 3కి ఈవినింగ్కి ఒక 7-member క్రూ టీమ్. బోట్ రిజిస్టర్డ్ నెంబర్ ఈజ్ MO135. సో దే హ్యావ్ ఓన్లీ వన్ రిజిస్ట్రేషన్. దే బాట్ దట్ బోట్ ఫ్రమ్ వైజాగ్ పోర్ట్లోంచి ఆ బోట్ కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఓడల రేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో దట్ బోట్ యాక్చువల్లీ 7 members క్రూతో స్టార్ట్ అయ్యి August 3కి ఇట్ వాస్ సపోజ్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ 12 days. సో రఫ్లీ అరౌండ్ 15th 16th కల్లా ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్. బట్ టిల్ రైట్ నౌ ఇప్పటికీ వెళ్ళిన తర్వాత అరౌండ్ August 5కి దే హ్యాడ్ ఏ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో August 5th వరకు కూడా దే ఆర్ ఇన్ కాంటాక్ట్. సో 5th తర్వాత వాళ్ళ యొక్క కాంటాక్ట్ అనేది లేదు. అండ్ ఆ బోట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ అరౌండ్ 12 meters ఆఫ్ లెంత్ అండ్ ఒక VHF సెట్ దాంట్లో ఉంది, బట్ ట్రాన్స్పాండర్ లేదు దానికి. సో ట్రాన్స్పాండర్ అంటే రీసెంట్గా మనకి ట్రాన్స్పాండర్స్ ఫిక్స్ చేస్తున్నాము. మనకు మొత్తం జిల్లాలో ఉన్న అరౌండ్ 1985 బోట్స్లో రైట్ నౌ అరౌండ్ 435 బోట్స్ వరకు ట్రాన్స్పాండర్స్ ఫిక్స్ చేశాము. సో అలా ఆల్ బోట్స్కి ఫిక్స్ చేస్తున్నాము. బట్ సమ్ ఆఫ్ దిస్ బోట్కి అది మిస్ అయింది. సో అది కమింగ్ ఈ వాయేజ్ అయిపోయిన తర్వాత ఫిక్స్ చేస్తామని చెప్పేసి అన్నారు ఆ కన్సర్న్ వాళ్ళతో. సో రైట్ నౌ వాళ్ళకి ఎటువంటి ఆచూకీ ఇంకా ప్రస్తుతానికి ఇంకా దొరకలేదు. అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఎవరైతే క్రూ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కాల్ డీటెయిల్స్ తీసుకున్నాము. సో ఎవరిదేమన్నా కమ్యూనికేట్ చేశారనేది CDR డేటా తీసుకొని ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ communicating with Indian Coast Guard, and Coast Guard people are actually navigating with Indian Navy వాళ్ళతో. అండ్ మనకి మెరైన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. మెరైన్ పోలీస్ వాళ్ళు కూడా టోటల్గా ఈ డేటాను తీసుకొని దే ఆర్ కోఆర్డినేటింగ్ విత్ కోస్ట్ గార్డ్ అండ్ నేవీ. సో ఇందులో వన్ మోర్ థింగ్ ఏంటంటే వీ వర్ టోల్డ్ యాక్చువల్లీ కోస్ట్ నుంచి రఫ్లీ ఒక 120 to 150 kilometers డిస్టెన్స్లో వెళ్ళారు, లాంగ్ వాయేజ్కి వెళ్ళారు. సో అక్కడి నుంచి అక్కడ ఫిష్ దొరకలేదని దే మైట్ బి గోయింగ్ ఇన్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ ఆర్ నార్త్ వెస్ట్ సైడ్కి. సో ఆ విధంగా దే హ్యావ్ బీన్ ఇంటూ వేరే రూట్లోకి వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటున్నాము. సో అది ఆల్రెడీ మనకి ఆ ఏరియాస్లో పర్టికులర్ ఏరియాస్లో ఎవరైతే ఫిషింగ్ మెన్ వెళ్తారో, అంటే మనకి కాకినాడ నుంచి కావచ్చు, ఉప్పాడ నుంచి కావచ్చు, యూ హ్యావ్ గ్రూప్ ఆఫ్ ఫిషర్మెన్ ఆ ఏరియాస్లో ఫిషింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కమ్యూనిటీకి అందరికీ కూడా అక్కడున్న ఫిషింగ్ ఎవరైతే వెళ్ళారో ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్కి ఈ డేటా అంతా కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సచ్ దట్ వాళ్ళు ఎవరైనా ఈ బోట్ని చూసి ఐడెంటిఫై చేసి వాళ్ళతో అట్లీస్ట్ కాల్స్ చేస్తారని చెప్పేసి. సో ఈ విధమైన కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్ అంతా కూడా జరుగుతుంది. సో వీఆర్ ఆల్రెడీ ఇన్ టచ్ విత్ ఆల్ ద కన్సర్న్ ఏజెన్సీస్. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్, అంటే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ 12 days or 15 days voyage. It's not a rare thing as said by the fisheries department. They might extend around 4 to 5 days plus or minus లో వెళ్తుంది depending upon the catch they have. సో ఎంతవరకు క్యాచ్ వస్తుందో దాన్ని బట్టి దిల్ వెయిట్ చేసి కమ్ బ్యాక్. సో వాట్ ఫ్రమ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈస్ దే ఆర్ కాన్ఫిడెంట్ సచ్ దట్ అట్లీస్ట్ కమింగ్ 2-3 daysలో డెఫినెట్లీగా విల్ బీ ఏబుల్ టు కాంటాక్ట్ దెమ్ ఆర్ అదర్వైజ్ దే విల్ బీ కమింగ్ బ్యాక్. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆల్రెడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలా మీ ప్రయత్నాలు చేస్తున్నారు. మనకి ఇంకొక 2-3 days పడుతుందా, ఎన్ని డేస్ పడుతుందో వాళ్ళకి కాన్స్టాంట్గా టచ్లో ఉన్నారు. వాళ్ళని ఎటువంటి ఆలోచన ఎక్కువ నెగిటివ్ సెంటిమెంట్స్లో వెళ్లకుండా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరుగుతుంది. సో ఐ వుడ్ వాంట్ SP టు జస్ట్ బ్రీఫ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ద PSలో ఒక మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ వీ ఆల్రెడీ obtained CDRs of all the members who are there on the boat.
సో అది సిడిఆర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇప్పుడు వరకు ఏమేమి కాంటాక్ట్ జరిగింది అని ఇది అంతా మనకు తెలుస్తుంటాయి. బట్ అదర్వైజ్ ఫర్ రెస్క్యూ ఆపరేషన్స్ ఆల్రెడీ నేను ఐ హ్యావ్ టాక్ టు కమాండెంట్ కోస్ట్ గార్డ్ ఇన్ కాకినాడ అండ్ ఫ్రమ్ కాకినాడ అండ్ ఫ్రమ్ విశాఖపట్నం సైడ్ నుంచి కూడా కోస్ట్ గార్డ్ వాడు షిప్స్ అంతా ఏదైతే ఓపెన్ సీస్లో ఉన్నాయి అందరికీ alert ఇవ్వడం జరిగింది that whenever however they spot such and such vehicle, all the details have been given to the concerned departments. If any of this ship is spotted by them, they will communicate the same and the ship might get rescued. Otherwise also all the from fisheries department side also all the other fishing boats who are there in the seas have been alerted regarding this. So most probably the rescue operations are underway. All the departments, Coast Guard gaani, Marine Departments, Police Department, andaru coordinate chestunaru. So all the efforts for rescue have been put in. But as Fisheries Department side nunchi kuda vallu cheptaru, mamuga it is not an unusual thing. Previous ga kuda under 15 days gaani 20 days gaani enta varaku boats have gone inside the sea and they have come back. So from our side all the efforts, all the maximum possible efforts have been put in and we are hoping for the best. We will be in coordination with all the departments and whatever steps further ga kuda required unte adi man immediate ga తీసుకుంటున్నాము.